తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణపై ప్రత్యేక ఫోకస్ పెడతామన్నారు నూతన డీజీపీ శివధర్ రెడ్డి. డ్రగ్స్, సైబర్ నేరాల కట్టడి విషయంలో తెలంగాణ పోలీస్ పకడ్బందీ చర్యలు చేపడుతుందని, దాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ఇంటెలిజెన్స్ ఎస్సీ స్థాయి నుంచి డీఎస్పీ వరకు ఎదిగిన తనకు రాష్ట్రంలోని అన్ని పరిస్థితులు తెలుసంటున్నారు. ఇక రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పై ప్రత్యేక నిఘా పెట్టామంటున్న నూతన డీజీపీ శివధర్ రెడ్డితో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వాసి తెలంగాణ రాష్ట్రం కోసం విశిష్ట సేవల నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి శివధర్ రెడ్డిని ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీజీపీగా నియమిస్తుంది. ప్రస్తుతం డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని మరిషాలు చూస్తాం. ముందుగా 10TV ప్రకటన కంగ్రాచులేషన్ సార్ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అనేక సేవలు అందించారు వివిధ విభాగాల్లో. తెలంగాణ డీజీపీగా నియమించడం ఎట్లా అనిపిస్తుంది? సంతోషకరంగా ఉందండి. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినాను, తెలంగాణ రాష్ట్ర వాసిని కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, నా సొంత రాష్ట్రానికి నేను డీజీపీగా కావటం నాకు నిజంగా సంతోషంగా ఉంది. సార్, అనేక విభాగాల్లో పనిచేశారు. ఇంటెలిజెన్స్ చీఫ్గా, ఎస్ఐబీగా, ఎస్పీగా అనేక విభాగాల్లో పనిచేశారు. ఇంకా పోలీస్ శాఖలో ఎలాంటి సంస్కరణ తీసుకొస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మనకు చట్టాలు బాగా ఉన్నాయి. ఎన్ఫోర్స్మెంట్ చేసేటువంటి చట్టాలు చాలా ఉన్నాయి. సిఆర్పిసి లాంటివి, ఐపీసీ లాంటివి, ఇంకా చాలా స్పెషల్ అండ్ లోకల్ లాస్ చాలా ఉన్నాయి. వీటిని ప్రాపర్గా మనం ఇంప్లిమెంట్ చేసుకుంటే, ఎన్ఫోర్స్ చేసుకుంటే అదే చాలా చక్కగా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఇవి ప్రాపర్గా మనం ఈ ప్రొసీజరల్ లాస్ని, తర్వాత పీనల్ లాస్ని ప్రాపర్గా మనం ఎన్ఫోర్స్ చేస్తే చాలా ఇంపాక్ట్ ఉంటుంది అనుకుంటాను. దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సైబర్ నేరాలు కావచ్చు, అదేవిధంగా మావోయిస్ట్ సమస్య కావచ్చు, వీటిని ఎట్లా అధిగమిస్తారు? శివధర్ రెడ్డి మార్క్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సైబర్ నేరాలకు సంబంధించి మనకు TGCSB అని ఒకటి పెట్టుకున్నాం ఆల్రెడీ, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అని చెప్పి. పెట్టుకోవడమే కాకుండా ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి చాలా ప్రాముఖ్యం ఇస్తుంది. దీనికి తర్వాత డ్రగ్స్, నార్కోటిక్స్ కోసం అని చెప్పి పెట్టినటువంటి ఈగల్ ఫోర్స్ కూడా, ఈ రెండింటి కూడా చాలా ప్రాముఖ్యం ఇస్తుంది. వాళ్ళకు వెహికల్స్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్ కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా సాధన సంపత్తి కానీ చాలా ఇచ్చింది గవర్నమెంట్. అట్లాగే పర్సనల్ వింగ్ను కూడా, అంటే దాన్ని వాళ్ళకి కావాల్సినటువంటి మానవ వనరులను కూడా బాగా పెంచింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. సో దాంతో ఏంటంటే ఒక్క తెలంగాణ వరకే కాకుండా మొత్తం భారతదేశంలో ఎక్కడైతే, అంటే తెలంగాణకు వస్తున్నటువంటి ముఖ్యంగా ఈ డ్రగ్స్ తీసుకుంటే మిగతా రాష్ట్రాల్లో కూడా వెళ్ళి రైడ్ చేస్తున్నారు, పట్టుకుంటున్నారు. అక్కడ జరిగినటువంటి డ్రగ్స్ ఫ్యాక్టరీస్ని, డ్రగ్స్ను ప్రిపేర్ చేస్తున్నటువంటి, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నటువంటి ఫ్యాక్టరీస్ని బస్ట్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. ఈవెన్ గోవా లాంటి కొంత ఈ డ్రగ్స్కి చాలా ప్రసిద్ధి అయినటువంటి ప్రాంతాన్ని కూడా వెళ్ళి కేసులు పెట్టినారు. అక్కడ దీంట్లో ప్రాముఖ్యం, మెయిన్ రోల్ పోషిస్తున్నటువంటి వాళ్ళు కూడా అరెస్ట్ చేసినారు. కాబట్టి ఈ గవర్నమెంట్ ఇస్తున్న ప్రాముఖ్యంతోనే ఈ సైబర్ సెక్యూరిటీ బ్యూరో కానీ, లేకపోతే TGCSB అంటే మన ఇది ఈగల్ ఫోర్స్ కానీ చాలా బాగా పనిచేస్తున్నాయి అనుకుంటున్నాను. పోలీస్ శాఖలో అనేక సవాళ్లు ఉన్నాయి, చాలా అనేకమైనటువంటి ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. వీటన్నిటి కూడా ఎట్లా డీజీపీగా సాధిస్తారు? ఇప్పుడు ఇందులో సవాళ్ళు ఎట్లా ఉంటాయి పోలీస్ శాఖలు? సవాళ్ళు లేకుండా పోలీస్ శాఖ లేదు. ఏదో కొత్త వస్తూనే ఉంటాయి. ఒకటి రూపు మార్చిపోతుంటుంది ఒక సవాల్, కొత్త సవాల్ వస్తూనే ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనల్ని మనం అప్డేట్ చేసుకోవటము, ఆ సవాల్కి ఏ రకంగా ఎదుర్కోవాలనో దానికి తగ్గ స్ట్రాటజీస్ తయారు చేసుకోవటం, వ్యూహాలు పన్నుకోవటం, దాంట్లోనే ఉంటుంది మన సక్సెస్ అంతా కూడా. సో దానికి తగ్గట్టు తప్పకుండా మేము ప్రిపేర్ అవుతాము. ఆల్రెడీ ఉంది మనకు చాలా వెల్ ఆర్గనైజ్డ్, వెల్ ఆయిల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ మనది. సో దానికి ప్రాపర్ గైడెన్స్ ఇచ్చుకుంటూ, ప్రాపర్ లీడర్షిప్ ప్రొవైడ్ చేసుకుంటూ ముందుకెళ్తాం. ఫైనల్గా తెలంగాణ డీజీపీగా ప్రజలకు ఏం చెప్తారు? చట్టాలని పాటించండి, పోలీసులతో సహకరించండి. పోలీసుల్లో కూడా ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా మా దృష్టికి తీసుకొని రండి. ఇది చూస్తున్నాం. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చట్టాలని గౌరవించాలి, ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలు కాపాడేందుకు తాను విధిగా పనిచేస్తాను, మరోవైపు సైబర్ నేరాలను కూడా పూర్తిగా కట్టడిస్తాను, తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖని పూర్తిగా అన్ని విధాలుగా తన శాయశక్తులా పనిచేస్తానంటూ కూడా తెలంగాణ డీజీపీగా నియమితులైనటువంటి శివధర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వెడ్జిన్స్ కనకరాతో సునీల్ 10TV హైదరాబాద్.